సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ అయ్యారు. సింగ్ నగర్ నివాసంలో సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అటు నాగరాజు అరెస్టు మద్దతుదారులు అడ్డుకున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కు నాగరాజును తరలించారు. నాగరాజు అరెస్టుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజును కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 రోజుల నుంచి కూడా ఆయన అరెస్టుకు సంబంధించి వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఆయన ఉన్న నివాసానికి సింగనగర్లో ఉన్న నివాసానికి తరలివచ్చి ప్రతిరోజు కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణలంక ప్రాంతంలో ఎక్కువగా గంజాయి రౌడీ ఆగడాలు ఆ నిరోధించడంలో నాగరాజు పాత్ర చాలా కీలకంగా ఉంది. సొంత డబ్బులతో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని కూడా వారంతా చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసిన సమయంలో కూడా జీవుకు అడ్డుపడి అరెస్ట్ చేయడం సరికాదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు కూడా వారిని బయటికి పక్కన లాగేసి మరి కొద్దిసేపటి క్రితం విజయవాడ బందర్ రోడ్లోని ఏఆర్ గ్రౌండ్స్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్కి నాగరాజును తరలించారు. ప్రస్తుతం లోపలైతే విచారణ జరుగుతుంది. అయితే బయట మాత్రం అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి పోలీసులు తీరిపోయి ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. చెప్పండి, గత 3 రోజులు చూస్తూ ఉన్నాం మీ అందరినీ నాగరాజు నివాసం వద్ద కావచ్చు, ఇప్పుడు ఈరోజు బండి కూడా అడ్డుపడ్డారు. అంటే ఎందుకు ఒక పోలీసు ఒక పక్కనేమో వాళ్ళ అమ్మగారేమో నాగరాజే చంపేశారనేది ఒక అభియోగం చేస్తూ ఉన్నారు. ఇది ఆరోపణలు చేస్తున్నారండి. దాన్ని సిట్టేశారు కదా, ఆరోపణలు ఏంటో నిజాయితీ ఏంటో తెలుస్తే ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ని అరెస్ట్ చేస్తే ఇంకొక ఆఫీసర్ ఏదైనా చేయాలన్నా ముందుకు రావాలన్నా రాలేరు. ఇలా నిజాయితీ గల ఆఫీసర్కి రాజకీయ రంగు పొలవటం కూడా కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీలు ఉంటే వెళ్ళిపోతారు. ఇలాంటి అధికారులు వాళ్ళ లైఫ్ ఉన్నంత జీవితం ఉన్నంత వరకు వాళ్ళ సర్వీస్ ఉన్నంత వరకు చేస్తారు. ఇలాంటి క్రైమ్లో రాజకీయంలో బలిపస్తులు చేయకూడదు. తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అంటే కృష్ణలంకలో చూస్తున్నాం, గతంలో ఎలా ఉండేది, నాగరాజు గారు 2 ఏళ్ల ఉంచి సర్వీస్లో ఇక్కడ కృష్ణలంక సీఐగా ఉన్నారు. నిన్న మహిళలతో కూడా కొవ్వొత్తులు ర్యాలీ చేశారు, హైవేపై ఆందోళన చేశారు. అంటే ఈయన వచ్చింది ఎందుకంటే గతంలో ఏ సీఐ కూడా సీఐలు అనేవాడు వస్తారు, ట్రాన్స్ఫర్లు అవుతారు, వెళ్ళిపోతారు. కానీ ఈ సీఐకి మీరందరూ ఎందుకు మార్పిస్తున్నారు? పోలీసింగ్ ఎందుకు అట్లా ఉంది అక్కడ? ఈ సార్ వచ్చిన తర్వాత రౌడీజం కానీ గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ నేర చరిత్ర అనేది తగ్గిందండి. ఆ నేర చరిత్ర తగ్గడం బట్టి లేడీస్ అయినా ఎవరైనా ప్రశాంతంగా వెళ్ళగలుగుతున్నారంటే దేనివల్ల అండి? సార్ ఉంటే వాళ్ళే. సార్ తక్షణం విడుదల చేయాలని కోరుకుండండి. ఇంకా చేస్తారు. సార్ని అరెస్ట్ చేయడం వల్ల ఏమీ ఉండదు. ప్రభుత్వం ఎమ్మటనే నాగరాజు గారిని విడుదల చేయాలిగా కోరుకుంటున్నామండి. చెప్పండి, అంటే ఎలా చూస్తారు? ఇప్పుడు పక్కన మీ అందరూ ఆందోళన చేస్తున్నారు, కానీ ఒక పక్క అతని మీద కీలకమైన అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి అతనే ప్రధాన సూత్రధార అని చెప్తా ఉన్నారు. అని ఇంతమంది మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్తారు? సార్, నేను కృష్ణలంక 20 డివిజన్ జనసేన ప్రెసిడెంట్ని. ఏ పిల్ల సాయి అయితే చనిపోయాడో అదే వార్డుకు సంబంధించినటువంటి నేను ప్రెసిడెంట్ని. ఈ రోజున ఇదే పిల్ల సాయి మీద 23 కేసులు ఉన్నాయి. 25 ఏళ్ల వయసు, కాపు 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 అని కార్డు వాడారు. రాధారంగ మిత్రమండలి కార్డు కూడా వాడారు. అయితే ఆయన ఆ పిల్ల సాయి అనేవాడు ఇదే కాపుల పిల్లలను చేసి చాలా పెద్ద అరాచకం చేశాడు. నేను నోటితో చెప్పలేను మీడియా ముఖంగా. అలాంటి వాళ్ళ కోసం ఏ కాపు స్పందిస్తుంది? ఏ రాధారంగ మిత్రమండలి స్పందించాలి? చెప్పండి, సమాధానం చెప్పాలి. ఇదే విజయవాడలో ఉన్నటువంటి రాధారంగ మిత్రుల వాళ్ళు కూడా వాళ్ళు వాడిన మాటకి సమాధానం చెప్పాలి. మంచి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సరే, అది జరిగిపోయింది. నాగరాజు గారు ఏం చేశారనేది కోర్టు, సిట్టు, పోలీస్ దర్యాప్తు అయితే తేల్తాయి. ఆ తర్వాత నుంచి జరిగినటువంటి పరిణామాల్లో ఇదే ఎన్డీఏ కూటమి అధికారంలో గత 5 ఏళ్ల ప్రభుత్వంలో అరాచకం జరిగిందండి. కృష్ణలంకలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ అరాచకం చేశారు. మేము తట్టుకోలేకపోయాము. మన గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏం చెప్పారు? గంజాయి రౌడీలని అణచేయమన్నాడు. ఈయన ఏం చేశాడు? అదేగా చేసింది నాగరాజు గారు. అలాంటి పరిస్థితుల్లో
ఇలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకు కూడా ఈ రోజున మద్దతు తెలకపోతే చచ్చిపోవాలండి ప్రతి ఒక్కళ్ళు. కృష్ణలంక ప్రాంతంలో రౌడీలకు భయపడి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదే నాగరాజు గారు వచ్చిన తర్వాత ప్రతి డివిజన్కి 200 సీసీ కెమెరాలు ఎవరి దగ్గర తీసుకోవాలి డబ్బులు ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేశాడు. ఎందుకని లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, ప్రజలు ప్రశాంతంగా పడుకోవాలి. నేను పోలీస్ ఉద్యోగం చెయ్యాలి, రౌడీలకే రౌడీ అయినా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజలకు కాదండి. అలాంటి నాగరాజు గారు వచ్చిన తర్వాత కృష్ణలంకలో రౌడీజం అంతా ఏరి పారేశాడు. కానీ ఈ రోజున ఇలాంటి సంఘటన జరిగి ఒక ఆఫీసర్గా జీర్ణించుకోబోతున్నారండి కృష్ణలంకలో. మీరు కృష్ణలంక మీ ఏ మీడియా అయితే వాళ్ళని హైలైట్ చేసిందో అదే మీడియా డోర్ టు డోర్ చేయండి, డోర్ టు డోర్ ప్రజల అభిప్రాయం తీసుకోండి. నేను విజ్ఞప్తి చేసేది నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాంటి ఆఫీసర్ని పోగొట్టుకుంటే జీవితంలో మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేరు. ఇంకో ఆఫీసర్ కూడా రాలేడు, ఇంకో పోలీస్ ఆఫీసర్ కూడా విధులు చేయలేరు. ఇది చూస్తూ ఉన్నాం చాలా మంది కూడా. తమ్ముడు నువ్వేం చెప్తావు? ఇప్పుడు చూస్తూనే ఉన్నారు పోలీసింగ్ వల్లే మేమందరం మద్దతు ఇస్తున్నామని, కానీ ఒక పిల్లోడిని చంపేశారనేది కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ వైపు నుంచి ఏం చెప్తారు? ఈ పిల్ల సాయన అతను మాకు రిలేషన్ అండి, నాకు తమ్ముడు అవుతాడు వరుసకి. అలాంటిది మేము ఈ ఆఫీసర్ కోసం ఎంత కష్టపడుతున్నాం అంటే నిజాయితీ. నేను రాణిగారి తోట సొరంగం దగ్గర కూరగాయలు కొట్టినది, నా వెనకమాలంతా బ్లేడ్ బ్యాచ్ గంజాయి నిత్యం 24 గంటలు ఆ వెనకమాల కూర్చునేవాళ్ళు. నేను ఇవాళ అక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకోగలుగుతున్నానంటే నాగరాజు గారి వల్లే. ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన భరోసా. నీకంటూ ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా పోలీసు వాళ్ళు ఉన్నారు. నేను రౌడీ ఇది చేసిన, గంజా బ్యాచ్ ఇచ్చేసిన, బ్లేడ్ బ్యాచ్ ఇచ్చేసిన, నేనున్నాను అన్న భరోసాతోనే నేను అక్కడ వ్యాపారం చేసుకోగలుగుతున్నా. నాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి. శనివారం వస్తే అచ్చంగా రాణిగారి తోట కానీ, కృష్ణలంక కానీ, ఇటు వచ్చేసి బాలాజీ నగర్ కానీ, శనివారం వస్తే ముఠా పనులని ఈ కుర్రోళ్ళకి వీళ్ళకి డబ్బులు వచ్చేసి శనివారం అర్ధరాత్రి కాడ ఈ మందు కొట్టుల దగ్గర బేపచ్చంగా ఉంటారండి. అలాంటిది ఆయన వచ్చాక శనివారం నాడు 144 సెక్షన్ కింద అయిపోయిందండి. అంటే 6 రౌండ్స్ ఉంటాయి. అన్యాయం చేస్తే ఎత్తుకెళ్ళిపోతారు, న్యాయం చేస్తే ఏం మాట్లాడరు. అలాంటిది జరిగింది. ఇదే కనుక చూసుకుంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలకి 5 రోజుల నుంచి ఆయన బయట ఉన్నారు. మొన్న నైటు కానిస్టేబుల్ మీద పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి, అది బ్లేడ్ బ్యాచే. అదేమనంటే ఫ్యామిలీ గొడవలో తోపుడాటలో పడిపోతే చేయరిగిందని చెప్తున్నారు. కాదు, అది బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు చేసింది. రాత్రి నిర్మల్ శిశుభవన్ దగ్గర ఒక తండ్రి కొడుకుని, ఒక 20 ఏళ్ల కుర్రోడు, ఆ కుర్రోడికిను ఈ పిల్లా సాయన బ్యాచ్కి సంబంధం ఉంది, వాళ్ళే కోసారనేసి ఆరోపణ ఉంది. మా దగ్గర ఇప్పుడు మాట్లాడితే మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని వాళ్ళందరూ చెప్తున్నారు. అలాంటి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, ఆయన పెట్టించిన సీసీ కెమెరాలో సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ వస్తాయి. కానీ ఏంటంటే ఇలాంటి ఆఫీసర్ని గనక నారా చంద్రబాబు నాయుడు అని, పవన్ కళ్యాణ్ గారు అని, లోకేష్ అవని, జగన్మోహన్ రెడ్డి అవని ఎవరైనా వదులుకుంటే రేపొద్దున మాలాంటి వాళ్ళు మిమ్మల్ని, మీ ప్రభుత్వాలను ఎన్నుకోవాలంటే స్పష్టంగా నిరాకరిస్తాం. ముఖ్యంగా చూస్తూ ఉన్నాం ప్రధానంగా నాగరాజు సంబంధించి ఈరోజు పోలీసింగ్ బాగుండటం వల్ల, నేరాలు నిరోధించడం వల్ల తామంతా ఈరోజు మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నామని చెప్పి చాలామంది కృష్ణలంక ప్రాంత ప్రజలు చెప్తా ఉన్నారు. ఇక దర్యాప్తు విషయానికి వస్తే సిట్టు ఇప్పటికే అన్ని కోణాల్లో విచారించిన నేపథ్యంలో ఇప్పుడు నాగరాజు స్టేట్మెంట్ కావచ్చు, నాగరాజు ఇచ్చే కీలకమైన అంశాలే ఈ కేసులో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈరోజు రేపు ఇక్కడే ఉంచి నాగరాజుని విచారిస్తారు. విచారించిన తర్వాత సిట్టు ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం, హైకోర్టు కావచ్చు చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అప్పటి వరకు కూడా ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ ప్రసాద్.